ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళ అభిమానులు ఆదరించడానికి రెడీగా ఉంటారు. టాక్‌తో సంబంధం లేకుండా సినిమాను ఆదరిస్తారు. అందుకే హీరోలందరికీ అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్‌కి మాత్రం భక్తులుంటారని చెబుతుంటారు. సినిమాల్లో ఆయన చెప్పే పంచ్ డైలాగులు కొన్ని సంవత్సరాల పాటు మన వాడుకలోనే ఉంటాయి. ఆయన తన సినిమా ద్వారా ప్రేక్షకుల్లో అంతటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తాడు. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. అయినప్పటికీ కూడా అభిమానులు ఎక్కడా నిరాశ చెందలేదు. ఇక ఓజీ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. విడుదల తర్వాత భారీ సక్సెస్ ను అందించారు. ఇక ఓజీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే దుమ్ము లేపుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో ఊచకోతకొస్తుంది. ఇక్కడ తిరుగులేని లాభాలు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. మూడవ రోజు నుండి లాభాల్లోకి ఎంటర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్లను నమోదు చేస్తుంది. హిందీలో రెండవ రోజు నుండి పికప్ అయింది. మంచి నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు 154 కోట్ల గ్రాస్, అదేవిధంగా రెండవ రోజు 45 కోట్ల గ్రాస్. 2 రోజుల్లో ఈ సినిమా 190 కోట్ల గ్రాస్, 125 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి మూడవ రోజు వీకెండ్ శనివారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. శనివారం మార్నింగ్ షో నుండే భారీగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. శుక్రవారం కంటే శనివారం ఎక్కువ ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. బుక్ మై షోలో గంటకు 17,000 టికెట్లను టచ్ చేసింది. అదేవిధంగా డిస్టిక్ యాప్లో కూడా సాలిడ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. మూడవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 40%, మ్యాట్నీ షో 42%, ఫస్ట్ షో 46%, సెకండ్ షో కూడా 46% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 22 కోట్ల షేర్, 40 కోట్ల గ్రాస్. అదేవిధంగా కర్ణాటకలో 1 కోటి షేర్, 2 కోట్ల గ్రాస్. హిందీ, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4 కోట్ల షేర్, 7 కోట్ల గ్రాస్. అదేవిధంగా ఓవర్సీస్లో 5 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మూడవ రోజు మొత్తంగా 30 కోట్ల షేర్, 55 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. రెండవ రోజు కంటే మూడవ రోజు 10 కోట్ల గ్రాస్ ఎక్కువగా వసూలు చేయనుంది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 245 కోట్ల గ్రాస్, 155 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 40 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.